ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారి కవిత మీడియా ముందుకు రానుండడంతో ఆమె ఏం మాట్లాడతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేక ఎమ్మెల్సీ హోదాలోనే ఉండి కొత్త పార్టీని ప్రకటిస్తారా? కవిత ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడనున్నారనేది మరో గంటలో తేలిపోనుంది. ఇక మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారి కవిత మీడియా ముందుకు రాబోతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి కాసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది, అసలు ఆవిడ ఏం మాట్లాడుతున్నారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. వివరాలేంటి? జ్యోతి, ముందు మనమంతా ఊహించిన విధంగానే సహజంగా ఆమె ప్రస్తుత ఎమ్మెల్సీ కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి సంస్థ నడుపుతున్న నాయకురాలు, అలాగే కేసీఆర్ తనయురాలు కూడా కావడంతో ఆమె ప్రతి కదలిక మీద కూడా ప్రజల ఆసక్తి ఉంటుంది, ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జరిగిన తాజా పరిణామాలు ఆమె ఎటువైపు వెళ్తే ఎలా ఉంటుంది అనే దానిపైన అందరూ విశ్లేషించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న సస్పెన్షన్ రేటు పడిన తర్వాత ఈ రోజు ఆమె మీడియా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మీడియా సమావేశంలో మొన్నటి మీడియా సమావేశంలోనే ఇద్దరు బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతల పైన ఆరోపణలు సంధించిన పరిస్థితి సంచలనాత్మకమైన ప్రకటన అనుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు సస్పెన్షన్ వేటు గురి కావడం, సస్పెన్షన్ వేటు ఉపసంచలనం అయితే అవి సస్పెన్షన్ తర్వాత మీడియా ముందుకు రావడం మరో ఎత్తుగా మారింది. మరో ఆసక్తికరమైన మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఇంతకుముందు వరకు కొంచెం మొహమాటం ఉంటుంది. పార్టీలో ఉన్నంతసేపు ఎలా ఆచితూచి వ్యవహరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ స్వేచ్ఛగా మాట్లాడడానికి కానీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు సస్పెన్షన్ గురైంది కాబట్టి కాస్త స్వేచ్ఛ వచ్చినట్లే భావించవచ్చు. ఇంకా మరికొంత స్వేచ్ఛగా వ్యవహరించే వీలుంది అనేది మాత్రం మనకు తెలుస్తోంది. వరుసగా సంఘటన చూస్తే కనుక ఆమె బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆమె ముందుగానే ఇలాంటి పరిణామాలు ఎప్పుడైనా జరగవచ్చు, దేనికైనా ఇలాంటి పరిణామాలు సిద్ధంగా ఉండాలనే ఒక ముందస్తు ప్రణాళికతోనే ఆమె తెలంగాణ జాగృతిని విస్తరించింది. కొత్త కమిటీలను వేయడం జరిగింది. అలాగే విదేశాల్లో కూడా కమిటీలను వేయడం జరిగింది. దేశ విదేశాల్లో, రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆమె సపోర్ట్ గా కమిటీలు తయారైన పరిస్థితి. తాజాగా ఆమె జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈమె తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వాటి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆమె నిలబడబోతున్నారా అనేది ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మీడియా సమావేశంలో మరికొంతమంది నేతల అవినీతి పుట్టాను, లేకపోతే మరికొందరి పేర్లు ఈ కాళేశ్వరం అవినీతిలో ఉన్న వాళ్ళ పేర్లు ఎవరైనా బయటకు ఎవరైనా ఉంటే
లేదంటే ఈ నిర్ణయాలు ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రకటిస్తుందా, లేదంటే పార్టీని ప్రకటిస్తుందా? ఇప్పటికే తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యక్రమాలు నడిపింది. ఆమె సొంత క్యాడర్ ఉంది, సొంత కమిటీలు ఉన్నాయి. పలు సామాజిక అంశాల పైన పోరాడడం వల్ల సామాజిక వర్గాలకు కూడా దగ్గరైన పరిస్థితి. మరోవైపు పూలే ఫ్రంట్, బీసీ పూలే ఫ్రంట్ కూడా ఆమె ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. ఆమె ఏర్పాటు చేసింది, ఆమె ప్రోద్బలం ద్వారా ఆ ఫ్రంట్ ఏర్పడింది. ఆ ఫ్రంట్ ద్వారానే బీసీ రిజర్వేషన్లపై పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఆమె అంచనాలు, ఆమె నిర్ణయాలపైన అందరికీ ఆసక్తి కలిగించే విధంగా చేస్తుంది. ఎంతో మంది రాజకీయ భవిష్యత్తును ఆశించే కొత్తవారు కావచ్చు, బీఆర్ఎస్ లో ఆదరణ దొరకని, బీఆర్ఎస్ లో చోటు దక్కని వాళ్ళు, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఇటువైపు రావచ్చు. ఆమెతో ఇప్పటికే కొంత అనుబంధం ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ నేతల్లో కూడా ఉంటుంది, అటువైపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా కవితకు టచ్ లో ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఆమె వారికి టికెట్లు ఇచ్చడంలో సహాయపడింది కాబట్టి ఆమెకు సానుభూతిగా ఉండే వాళ్ళు రావచ్చు అని తెలుస్తా ఉంది. అయితే ఒకవేళ రాని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆమెకు పార్టీలను ఉండి సహకరించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీల్లో ఒక పార్టీలో ఉంటూనే తమకు కావాల్సిన నాయకులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు సహకరించే సంప్రదాయం అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో ఎర్రబెల్లి దయాకరణం కేసీఆర్ కు టీడీపీలో ఉంటూనే సహకరించిన సంప్రదాయాన్ని చూసాము, ఆ పరిణామాన్ని చూసాము. అలాగే ప్రస్తుతం కూడా ఆ తర్వాత కూడా కాంగ్రెస్ లో ఉన్న నేతలు కూడా కేసీఆర్ కేసు లో సహకరించిన పరిణామాన్ని చూసాము. అదే విధంగా కవిత కూడా బీఆర్ఎస్ లో ఉండే నాయకులు కూడా సహకరించే అవకాశం లేకపోలేదన్న వాదన అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు, కొత్త పరిణామాలకైతే, కొత్త మలుపులకైతే ఈ పరిణామం దారి తీసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.